జీవో 97 వెనుక భారీ కుట్ర ఉందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. పాలిటెక్నిక్ కాలేజీలో భూములపై రేవంత్ కన్ను పడిందని చెప్పారు. అక్కడి నుంచి విద్యార్థులను వెళ్లగొట్టడానికి శక్తి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులను రాకేష్ రెడ్డి కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీవో 97 వాపసు తీసుకునే వరకు విద్యార్థులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు రాకేష్ రెడ్డి. అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళు చేరితే వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ సీనియారిటీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ స్కేల్ ఏందో తెలియదు. ఏది కూడా క్లారిటీ ఇవ్వకుండా ఏకాఏకిన ఒక జీవో ఇచ్చి ఈరోజు ఇన్ని సంవత్సరాల నేపథ్యం ఉన్నటువంటి దీన్ని ఎక్కడో ఒక గుడారం పెట్టుకుని స్కిల్ యూనివర్సిటీ అని చెప్పుకునే దాంట్లో కలపడం చాలా బాధాకరం. ఇంజనీరింగ్ విద్య కంటే నిజంగా ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు సాధారణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అది మనందరూ కూడా తెలుసు. మన అలాంటి విద్యను స్ట్రెంథన్ చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి కేవలం పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి భూములను అమ్ముకోవాలి, తద్వారా మనం కొంత కమిషన్ సంపాదించుకోవాలనే ఆలోచన చేయడం చాలా బాధాకరం. ఈరోజు హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మీ అందరి పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన, 1,000 మంది పాలిటెక్నిక్ అధ్యాపకుల పక్షాన తప్పకుండా గొంతెత్తుతాం, పోరాడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ జై హింద్, జై తెలంగాణ.